ప్రేమైనటువంటి దేవుడు కన్నారా, మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామాన మీకు అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలను తెలియజేసుకుంటున్నాను. మరి ఈ దినాన ఒక చక్కటి విషయాన్ని ఆలోచించడానికి లేదా మీతో చర్చించడానికి మిమ్మల్ని అందరినీ రావాలని మనస్ఫూర్తిగా కోరుకోవటం, మీరంతా రావటం చాలా సంతోషం. కొన్ని విషయాలు మనం ఆలోచించాలి. సంఘము అనే దాని గురించి కొన్ని సంగతులు మనం ఆలోచించుకుంటాం. ఎందుకంటే సంఘము అనగానే మనకందరికీ తెలుసు, ప్రారంభం సుమారుగా ఎన్ని వేల మందితో ప్రారంభించబడింది? ప్రారంభం 3,000 మందితో. ఈ సంఘాన్ని గురించి పరమందు ఉన్నటువంటి దేవుడు, అలాగే మన ప్రాణ విమోచకుడైనటువంటి యేసుక్రీస్తు వారు, అలాగే పరిశుద్ధాత్మ దేవుడు కూడా ఈ భూమి మీద ఉన్న సంఘాన్ని గురించి ఆలోచిస్తుంటారు. వాళ్ళు ముగ్గురు కూడా చేస్తున్న పని లేదా వాళ్ళు ముగ్గురు ఆలోచిస్తున్నటువంటి ఆలోచన అంతా కూడా ఎవరి గురించి అంటే భూమి మీద ఉన్న సంఘం గురించి. ఎందుకంటే సంఘం అనేది ఎంత గొప్పది అనటానికి నేను చాలా సందర్భాల్లో మీకు కొన్ని విషయాలను చెప్పాను. ఎవరి రక్తాన్ని ఇచ్చి సంఘాన్ని కొన్నాడు అని మనకు రాయబడింది? క్రీస్తు రక్తం చేత. అంటే క్రీస్తు రక్తం ఇచ్చి కొన్నది సంఘం అయితే క్రీస్తు రక్తానికి ఉన్న విలువ ఏంటో ఒకసారి మనకు పేతురు రాసిన పత్రికలకు మనకు రాశారు. పేతురు రాసిన పత్రిక ఒకసారి మనం చూడగలిగితే, పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1 పేతురు పత్రిక చూడండి ఒకసారి. 1 పేతురు పత్రిక 1వ అధ్యాయము 19వ వచనంలో మనకు రాయిస్తున్నాడు. చూడండి ఏమని రాయిస్తున్నాడు అక్కడ? అమూల్యమైన రక్తము చేత అన్నాడు. అమూల్యమైన అంటే దానికి అర్థం ఏంటి? అమూల్యము, మూల్యము. మూల్యము అంటే వెల చెల్లించి కొనదగినది. అమూల్యము అంటే వెల ఇచ్చిన కొనలేనటువంటి రక్తం. ఏదట? క్రీస్తు. అంటే క్రీస్తు రక్తం అనేది వెల ఇచ్చినా కూడా కొనలేనటువంటి శ్రేష్టమైనది, కొనలేనటువంటి అమూల్యమైన రక్తం ఎవరిది అంటే యేసుక్రీస్తుల వారిది. అలాంటి రక్తాన్ని ఇచ్చి దేన్ని కొన్నాడట? దేన్ని కొన్నాడట? అసలు దేన్నిచ్చి కొనగలిగినటువంటి పరిస్థితి క్రీస్తు రక్తానిది లేకపోయినా ఆయన రక్తమే ఇచ్చి దేన్ని కొన్నాడు? సంఘాన్ని కొన్నాడు. అంటే ఒక మాటలో చెప్పాలి అంటే సంఘం క్రీస్తు రక్తం కంటే గొప్పదా అన్న ప్రశ్న కూడా మనకు రావచ్చు ఈ మాటను బట్టి. ఎందుకంటే అమూల్యమైన క్రీస్తు రక్తం చేత కొనబడినది సంఘం అయినప్పుడు సంఘం అనేది ఎంత విలువైనదో కూడా మనకు అర్థం కావాలి. ఎందుకంటే క్రీస్తు రక్తం ఎంత విలువైనదో అర్థమైతే సంఘం కూడా ఎంత విలువైనదో మనకు అర్థమైపోతుంది. అంటే సంఘం అనేది క్రీస్తు రక్తం చేత కొనబడినది. ఈ సంఘంలో మనం ఎలా ఉండాలి, ఎలా మన జీవితాన్ని లేదా ఎలా మన యొక్క బ్రతుకును ఇందులో మనం కొనసాగించుకోవాలి అన్నటువంటి విషయాలు కొన్ని మనం ఆలోచించాలి. ఎందుకంటే ప్రారంభంలో 3,000 మంది సంఘంగా చేర్చబడిన నాడు వాళ్ళంతా కూడా ఎలా ఉన్నారని మనం వాక్యపటం చదువుకున్నాం. అపోస్తల కార్యము 4వ అధ్యాయము 32వ వచనంలో మనం చూడగలిగితే, 32వ వచనంలో మనం చూడగలిగితే విశ్వసించిన వారందరూ ఎంతమంది విశ్వసించారు? ఆ రోజు ఎంతమంది విశ్వసించారు? ఇంచుమించు సుమారుగా 3,000 మంది. 3,000కు పైబడి ప్రారంభం చేర్చబడింది 3,000, తర్వాత మరలా చేర్చబడిన సంఖ్య
5,000. అంటే ఇంచుమించు నానాటికి విస్తరణలో సంఘం ఉన్నా కూడా ఆ సంఘంలోనికి వచ్చినటువంటి వాళ్ళు క్రీస్తును విశ్వసించిన వాళ్ళంతా కూడా ఎలా ఉన్నారని మనకు రాయబడింది అక్కడ. విశ్వసించిన వారందరూ ఎలా ఉన్నారట? ఏక హృదయము ఏకాత్మయు కలవారయుండి అన్నాడు. చూడండి, అంటే విశ్వసించినటువంటి ఆ 5,000 మంది, విశ్వసించిన ఆ 3,000 మంది, విశ్వసించినటువంటి ఆ 7,000 మంది కూడా ఎలా ఉన్నారు అంటే ఒకే ఒక హృదయం కలిగిన వారిగా ఉన్నారు. ఏక హృదయము ఏకాత్మయు కలవారై, అంటే అందరూ ఒక్కటిగా ఉన్నారు అన్నది మనం చదువుకుంటున్నాం ఇక్కడ. 5,000 మంది ఉన్న 5,000 మంది ఆలోచనలు ఎలా ఉన్నాయి అంటే ఒక్కటి. వాళ్ళు మనుషులుగా వేరు ఉండొచ్చు, కానీ వారి లక్ష్యం, వారి గోల్ మాత్రం ఒకటే. అంటే విశ్వసించిన వారందరూ కూడా ఎలా ఉన్నారట? ఏక హృదయము అన్నాడు. చూడండి, అంటే సంఘం అనగానే ఒకే లక్ష్యంతో, ఒకే ఆలోచనతో మనం ఉండాలి అన్నది మాత్రం ఈ మాటలను బట్టి మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే సంఘంగా మనం ఒక్కటిగా కూడుకుంటున్నప్పుడు, సంఘంగా మనం ఒక్కటవుతున్నప్పుడు కేవలం మనం ఒక చోట కూర్చున్నాం కాదు, ఒక చోట కూర్చోవడం కాదు, ఒక చోట కూర్చున్న మనమంతా కూడా ఆలోచనలన్నీ కూడా ఎలా ఉండాలి? ఒక్కటిగానే ఉండాలి. ఎందుకంటే ఈరోజు సంఘాలు చూడండి, బయట సంఘాలు మనం చూస్తాం, ఎన్నో సంఘాలు మనం చూస్తేనండి, ప్రతి సంఘంలో మనకు కనపడేది ఏంటి కనపడుతుంది చెప్పండి? ఏకభావం, ఏక హృదయం, లేదా ఏక తాత్పర్యంతో ఎవ్వరు మనకు కనిపించారు. ఎలా కనపడుతుంటాయి అంటే భిన్నాభిప్రాయాలు మనకు కనపడుతుంటాయి. భిన్నాభిప్రాయాలు, ఒకరి పట్ల ఒకరికి అసూయ, ఒకరి మీద ఒకరికి కలహం, ఇవన్నీ కూడా మనకు బయట కనపడుతుంటాయి. కానీ సత్యాన్ని స్వీకరించినటువంటి మన విషయంలో మాత్రం అంటే ఏక హృదయం, ఏక తాత్పర్యముతో మనం ఎలా ఉండాలో తెలుసా? ప్రారంభపు సంఘం ఎలా ఉందో ఆ సంఘపు ఆలోచనలు పులికి పుచ్చుకున్న నాడే మనం కూడా ఏమవుతామో తెలుసా? నిజమైన సంఘం. ఎందుకంటేనండి చాలా విషయాలు బైబిల్లో పరిశీలించినప్పుడు కొన్ని విషయాలు నాకు చాలా చక్కగా అర్థమయ్యాయండి, కొన్ని సంగతులు మాత్రమే. ఎందుకంటే ఎక్కడైనా చూడండి, ప్రతి సంఘంలో చూడండి, ఏ సంఘంలోనైనా కలహాలు అనేవి మనకు చాలా కనపడుతుంటాయి. కలహాలు, అసలు దీనికి బైబిలు ఏమని చెప్పింది? అసలు కలహాల గురించి దీని గురించినటువంటి వివరణ మనకు బైబిల్లో ఏమని చెప్పింది అన్నది కొన్ని విషయాలు మనం ఆలోచించేద్దాం. ఎందుకంటే బైబిల్ చెప్పిన కలహాలకు కారణాలు అనేటువంటి విషయాన్ని మనం చక్కగా ఆలోచించేద్దాం. ఎందుకంటే సంఘంలో చూడండి, సమాజంలో చూడండి, ఎక్కడైనా చూడండి, కుటుంబంలో చూడండి, మీకు ఏం కనపడుతుంటే చెప్పండి? ఏం కనపడుతుంటే? కలహాలు ఖచ్చితంగా కనపడుతుంటాయి. కలహం అంటే ఏంటి చెప్పండి? కలహం అంటే ఏంటి? కలహం అంటే దానికి పర్యాయ పదాలు భేదాలు, అసూయలు అంటారు, వివాదాలు అంటారు. ఇంకొక మరొక మాట ఆలోచించగలిగితే పేచీ అంటారు. చూడండి, పేచీ అంటే భేదాలు, కలహాలు, అసూయలు. ఇవన్నీ కూడా ప్రతి సంఘంలో, ప్రతి కుటుంబంలో, లేదా ప్రతి సమాజంలో మనకు కనిపిస్తుంటాయి. ఇవన్నీ కూడా అసలు ఈ కలహాలకు బైబిల్ ఏ కారణాలు చెప్పిందో ఒకసారి మనం ఆలోచించాలి. ఎందుకంటే మనకి ఏం చెప్పినా, ఎవరు చెప్పినా అది బైబిల్ చెబితేనే మనకు రైట్ అవుతుంది. నిజమా కదా? ఎవరని చెప్పండి, కానీ బైబిల్ చెబితేనే మనకు అది వాస్తవం. అది నిజంగా ఈ కలహాలకు కారణాలు ఏం చెప్పిందో, బైబిల్ ఏం చెప్పిందో కొన్ని విషయాలు మనం బైబిల్లో నుంచి ఆలోచిస్తాం. కలహము అంటే ఏమని చెప్పుకున్నాం? కలహాలు అనగా భేదాలు, అసూయలు, లేదా పేచి, వివాదము, లేదా గొడవలు అంటారు.
ఇవి ప్రారంభంలో కూడా మనం కొన్ని కనపడ్డాయి. ప్రారంభంలో కూడా మనం ఒకసారి కొరింథీయులకు రాసిన పత్రిక మనం చదువుదాం. ఒకసారి కొరింథీయులకు రాసిన పత్రిక మనం చూడగలిగితే, కొరింథీయులకు రాసిన పత్రిక 1 కొరింథీ 1వ అధ్యాయము 10వ వచనము ఒకసారి చదవండి. మీరు 10వ వచనంలో చదవగలిగితే ఏమని రాయబడి ఉంటుంది అక్కడ? సహోదరులారా మీరందరూ అంటే ఎవరు? మీరందరూ అంటే ఎవరు? విశ్వసించిన వారందరూ, క్రీస్తును నమ్మిన వారందరూ. సహోదరులారా మీరందరూ ఏక భావము అన్నాడా? భిన్న భావాలతో ఉండొచ్చు అని అన్నాడా? ఏమన్నాడు అక్కడ? ఏక భావము అన్నాడు. అక్కడ అపోస్తల కార్యములో మనం చదువుకున్నాం. అక్కడేమో రాయబడింది? విశ్వసించిన వారందరూ ఏక హృదయము ఏకాత్మయు అన్నాడు. ఇక్కడికి వచ్చేసరికి ఏమన్నా మాట్లాడుతున్నాడు ఇక్కడ? సహోదరులారా మీరందరూ ఏకభావముతోనూ మాట్లాడవలెననియు మీలో కక్షలు లేక ఏక మనస్సుతోనూ ఏక తాత్పర్యముతోనూ మీరు సన్నద్ధులై ఉండవలననియు మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట మిమ్మును వేడుకొనుచున్నాను అన్నాడు. చూడండి, వేడుకోవటం అంటే దానికి అర్థం ఏంటి చెప్పండి? వేడుకోవటం అంటే ఏంటి? దానికి అర్థం మన భాషలో మనం మాట్లాడతాం, అడుగుతున్నాము అని అంటాం. అడగటానికంటే కొంచెం ఎక్కువగా మనకు ఏది కనపడుతుంది? వేడుకోవటం. అంటే అపోస్తలుడైనటువంటి పౌలు సంఘానికి రాస్తూ సంఘంలో ఉన్నటువంటి విశ్వసించిన వారందరూ, సంఘంలో ఉన్నటువంటి వారందరూ కూడా ఎలా ఉండాలని వేడుకుంటున్నాడట? ఎలా ఉండాలని వేడుకుంటున్నాడట? ఏక భావము, ఏక మనస్సు అన్నాడు. చూడండి, ఏక తాత్పర్యము అన్నాడు. చూడండి, అంటే సంఘములో ఉన్న వారంతా కూడా ఎలా ఉండాలి అంటే ఒకే మాటతో ఉండాలి అన్నాడు. చూడండి, అంటే భిన్నాభిప్రాయాలు ఉండకూడదు, భేదాలు ఉండకూడదు, కక్షలు ఉండకూడదు. ఇవేవి కూడా ఎందులో కనపడకూడదట? సంఘంలో కనిపించకూడదు అన్నాడు. పైన మాట మాట్లాడుతూ కిందకు వచ్చేసరికి ఏమైనా మాట్లాడాడో మనం చదువుకున్న మాట కదా, మనకు తెలిసిన మాట 11వ వచనంలో, నా సహోదరులారా మీలో కలహములు కలవని మిమ్మును గూర్చి క్లోయో ఇంటి వారి వలన నాకు తెలియవచ్చెను అన్నాడు. ఎక్కడ కలహాలు కనపడుతున్నాయట? సంఘం. ఎక్కడది? కొరింథీ సంఘంలో ఏమున్నాయన్నాడు? కలహాలు ఉన్నాయి అన్నాడు. చూడండి, అయితే ఈ కలహాలకు కారణాలు ఏంటో మనం ఆలోచించాలి. ఎందుకంటే కలహాలు అనేది ఎక్కడ ప్రారంభమైతే, ఎలా ప్రారంభమైతే, దీన్ని మనం ఛేదించుకోవటానికి, దీని నుంచి మనం కనువింపు కలగటానికి మనం ఏం చెయ్యాలి అన్నది మనకు బైబిల్ ఇచ్చినటువంటి సారాంశం చాలా గొప్పగా ఇచ్చిందంటే, చాలా గొప్పగా ఇచ్చింది. ఎందుకంటే మనంతా కూడా క్రీస్తుని నమ్మిన తర్వాత మనమంతా ఏమైపోయాం చెప్పండి? ఏమైపోయాం? మనమంతా ఎవరు అన్నమాట? ఆత్మీయులం, అంతేనా? క్రీస్తును నమ్మిన తర్వాత, క్రీస్తు స్వరక్తం ఇచ్చి సంపాదించిన మనమంతా కూడా ఎవరు చెప్పండి? ఎవరు మనమంతా? ఎవరు? ఆత్మీయులం. ఆత్మీయులు అంటే ఆత్మీయుల మధ్య ఈ భేదాలు, ఆత్మీయుల మధ్య ఈ కలహాలు, ఆత్మీయుల మధ్య ఈ అసూయలు, ఆత్మీయుల మధ్య ఇవన్నీ కూడా ఉండొచ్చా అంటే బైబిల్ ఏమని చెప్పిందో తెలుసా? నిజంగానండి ఆ మాట ఒకసారి మనం చదువుకున్నప్పుడు ఇక్కడ మీకు 11వ వచనంలోనే 12వ వచనంలో చదవండి ఒకసారి. 12వ వచనంలోనే ఏమని రాశారు? మీలో ఒకడు నేను పౌలు వాడను, ఒకడు నేను అపోల్లో వాడను, మరి ఒకడు నేను కేఫా వాడను, ఇంకొకడు నేను క్రీస్తు వాడనని చెప్పుకొనుచున్నారని నా తాత్పర్యము అన్నాడు. చూడండి, అంటే ఆ కొరింథీ సంఘంలో ఉన్నటువంటి కలహానికి కారణం చెప్పాడు అక్కడ. ఏంటట? ఎలా ఉన్నారట? వాళ్ళలో కలహం రావటానికి కారణం ఏంటి అంటే వాళ్ళలో గ్రూపులు డివైడ్ అయిపోయారట. చూడండి, ఏంటట? నేను పౌలు వాడను, నేను అపోల్లో వాడను, మరి ఒకడు అంటున్నాడు నేను
కేఫా వాడను, మరి ఒకడు అంటున్నాడట నేను క్రీస్తు వాడను అంటున్నాడట. అంటే వాళ్ళ కలహాలకి కారణం ఏమైంది అక్కడ? కలహాలకు కారణం ఏమైంది అక్కడ? ఇది కొరింథీ సంఘంలో జరిగినటువంటి కలహం. కొరింథీ సంఘంలో కలహం ఏర్పడటానికి కారణం ఏంటి అంటే అది మనుషులను బట్టి విడిపోయేటువంటి పరిస్థితి, దుస్థితి. అందుకే కొందరు అంటున్నారట, నేను పౌలు వాడను, నేను కేఫా వాడను, నేను అపోల్లో వాడను, నేను క్రీస్తు వాడను. అంటే గ్రూపుగా డివైడ్ అవ్వడం అనేది మనం చూస్తున్నాం ఇక్కడ. గ్రూపుగా డివైడ్ అవ్వడం. కానీ అంటే ఈ కారణం మాత్రమే కాదు, ఇంకా ఎన్ని కారణాలు ఉన్నాయంటే ఒక్కొక్కటిగా మనం చూద్దాం ఒకసారి. ఒక్కొక్కటిగా అంటే సామెతల గ్రంథం మీరు చూడండి ఒకసారి. సామెతల గ్రంథము 15వ అధ్యాయం మీరు చూడగలిగితే, సామెతల గ్రంథము 15వ అధ్యాయము 18వ వచనం ఒకసారి చదవండి. సామెతల గ్రంథము 15వ అధ్యాయము 18వ వచనంలో మనం చూడగలిగితే, 18వ వచనంలో కోపోద్రేకియగువాడు ఏ రేపుతాడట? కలహము అన్నాడు. చూడండి, కోపోద్రేకియగువాడు ఏం చెప్తాడట? కలహం రేపుతాడు అన్నాడు. చూడండి, అంటే సంఘంలో ఉన్న వాళ్ళు ఎలా ఉండాలి అని మనకు ఏమంటే తిమోతిలో రాశాడు. చెప్పండి, సంఘంలో ఉన్న వాళ్ళు ఎలా ఉండాలని చెప్పాడు. ఎలా ఉండాలని ఆ మాట కూడా ఒకసారి చూసి వద్దాము. ఒకసారి తీతు రాసిన పత్రిక చూడండి. ఒకసారి తీతు రాసిన పత్రిక మనం చూడగలిగితే, తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వచనములో మీరు చూడగలిగితే, ఎందుకనగా అధ్యక్షుడు దేవుడి గృహ నిర్వాహకుని వలె నిందారహితుడు అయి ఉండవలెను. అతడు స్వేచ్ఛాపరుడును, ముక్కోపియు, మద్యపానీయు కొట్టువాడును, దుర్లాభమును ఆపేక్షించువాడును కాక అన్నాడు. అక్కడ ఏమో రాయించాడు? అక్కడ మనం సంఘంలోనికి చేరిన తర్వాత లేదా మన గృహ నిర్వాహకత్వాన్ని స్వీకరించిన తర్వాత ఏం చేయాలన్నాడట? ముంగోపి ఉండకూడదు అన్నాడు. అలానే ఇంకా ఏం చెప్పాడు అక్కడ? మద్యపాని కొట్టువాడు ఉండకూడదు అన్నాడు. ఎందుకంటే కోపం అనేది చాలా ప్రమాదకరమైనది. అందుకే అంటున్నాడు, కోపోద్రేకియకు వాడు ఏం రేపుతాడట? కలహము రేపును అన్నాడు. కలహము రేపును అన్నాడు. ఒకవేళ నీకు కోపం ఉంటే ఏం చేయమన్నాడు? అంటే సూర్యుడు అస్తమించేలోపు ఏమైపోవాలట? కోపం ఏమైపోవాలట? సూర్యుడు అస్తమించే వరకు. ఈ కలహానికి పునాది లేదా కలహానికి ఏమంటే ఆయుధ్యం పోసేది ఎలా ఉంటుంది అంటే, అంటే రోజు రోజుకు దాన్ని అలాగే మనసులో పెట్టుకుంటే ఏమైపోతుంది? మరింతగా పెట్టేగిపోవటానికి, మరింతగా ఆ కలహం, ఆ వివాదం అనేది హెచ్చవటానికి ఆస్కారం అనేది ఉంటుంది. కనుక కోపోద్రేకి అని వాడు ఏం చెప్తాడన్నాడు? కలహము రేపును అన్నాడు. చూడండి, ఇంకా చూడండి. అలాగే ఇంకా మీరు చూడగలిగితే అదే సామెతల గ్రంథం 29వ అధ్యాయము, సామెతల గ్రంథము 29వ అధ్యాయము 22వ వచనం మీరు చూడండి ఒకసారి. 29వ అధ్యాయం 22వ వచనం మీరు చూడగలిగితే, కోపిష్ఠుడు ఏం రేపుతాడట? కోపిష్ఠుడు కలహము రేపును అన్నాడు. చూడండి, అక్కడే ఉన్నాడు కోపోద్రేకియగువాడు అన్నాడు. చూడండి, కోపోద్రేకియగువాడు కలహము రేపును అన్నాడు. ఇక్కడికి వచ్చేసరికి ఏమని మాట్లాడుతున్నాడు? కోపిష్ఠుడు కలహము రేపును అన్నాడు. అలాగే సామెతల గ్రంథం 18 మీరు చూడండి ఒకసారి. సామెతల గ్రంథం 18వ అధ్యాయం 6వ వచనంలో కూడా మీరు చూడగలిగితే, సామెతల గ్రంథము 18వ అధ్యాయము 6వ వచనం చదవండి ఒకసారి. 6వ వచనం మీరు చదవగలిగితే, బుద్ధిహీనుడు నోరు కలహమునకు సిద్ధముగా ఉంది. బుద్ధిహీనుడు నోరు వారికి నాశనము తెచ్చును. 6వ వచనమా? బుద్ధిహీనుని పెదవులు కలహమునకు సిద్ధముగా ఉన్నవి, దెబ్బలు కావాలనని వాడు కేకలు వేయుచున్నాడు అన్నాడు. ఎంతమందిని చూసాము ఇక్కడ? ఎవరెవరు చూసాము? 1, బుద్ధిహీనుని పెదవులు ఏం రేపుతాడా? కలహం రేపును అన్నాడు. కోపోద్రేకియకు వాడు ఏ రేపుతాడన్నాడు? కలహం రేపును అన్నాడు. కోపిష్యకు వాడు ఏ రేపుతాడన్నాడు?
కలహం రేపును అన్నాడు. కొరింథీయులకు రాసిన పత్రికలో దేనిని బట్టి కలహం రేగిందట? దేనిని బట్టి? మనుషులను బట్టి. ఇంకా మీరు చూడండి ఒకసారి సామెతల గ్రంథం మీరు చూడగలిగితే సామెతల గ్రంథము 16వ అధ్యాయము 18వ వచనం చదవండి ఒకసారి. సామెతల గ్రంథం 16వ అధ్యాయము 18వ వచనం మనం చూడగలిగితే 16-18లో 16వ అధ్యాయము 18వ వచనంలో నాశనమునకు 16:28 క్షమించండి 28లో మూర్ఖుడు కలహము పుట్టించును, కొండెగాడు మిత్రభేదము చేయును అన్నాడు. చూడండి. అలాగే 10వ అధ్యాయం సామెతల గ్రంథం 10వ అధ్యాయము 12వ వచనం కూడా మీరు చూడండి ఒకసారి. 10వ అధ్యాయము 12వ వచనంలో కూడా పగ దేని చెప్తుందట? కలహము అన్నాడు. చూడండి. అంటే సంఘాలలో కానీ, సమాజంలో కానీ, కుటుంబంలో కానీ ఇవి ఏవైతే ఉంటాయో అక్కడ ఏముంటుందో తెలుసా? కలహం అనేది ఖచ్చితంగా ఉంటుంది. అంటే వివాదం, జగడం, ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి ప్రారంభమవుతాయి అంటే దానికి కారణాలు చెబుతున్నాడు. చూడండి. ఒకటి, కోపం ఉన్నా, అధిక కోపం ఉన్నా ఖచ్చితంగా దాని వలన ఏ ప్రభావితం అవుతుంది, ఖచ్చితంగా రేగుతుందని చెబుతున్నాడు. కలహం అన్నాడు. పగ పెట్టుకున్న పగ వలన ఏది రేగుతుందన్నాడు? కలహము అన్నాడు. అలాగే అంటే ఇంకా ఏమన్నాడు? బుద్ధిహీనత కూడా ఏ రేపుతుందట? కలహం రేపుతుంది అన్నాడు. కలహం రేపుతుంది అన్నాడు. అంటే సంఘం అనేది దేనికి తావివ్వకూడదు తెలుసా? దేనికి తావివ్వకూడదు తెలుసా? కలహానికి తావివ్వకుండా ఉండవలసినది ఏంటి? సంఘం. ఎందుకంటే సంఘం అనేది ఎవరి వలన కొనబడినది? ఎవరి రక్తం వలన కొనబడినది? క్రీస్తు రక్తం వలన. క్రీస్తు రక్తం వలన కొనబడిన మనమంతా కూడా, మనం ఎవరమో తెలుసా? మనమంతా కూడా ఎవరు అన్నమాట? ఆత్మీయులం. మీ ప్రాంతాలు వేరు కావచ్చు, మీరు ఉన్నటువంటి మీ వృత్తి వేరు కావచ్చు, కానీ మీ రంగు వేరు కావచ్చు, మీ హైటు వేరు కావచ్చు, మీరు వేరు వేరు ప్రాంతాలకు చెందిన వాళ్ళు కావచ్చు, కానీ క్రీస్తు రక్తం ద్వారా మనమంతా ఏమైపోయాం? ఒక్కటిగా ఆత్మీయులుగా మారిపోయాం. ఆత్మీయులమైన మన విషయంలో ఏముండాలని కోరుకున్నాడు? విశ్వసించిన వారందరూ ఎలా ఉండాలట? ఏక హృదయం, ఏకాత్మ, ఏక మనసు, ఏక తాత్పర్యం. ఎందుకు ఇవన్నీ చెప్తున్నాను అంటేనండి, సంఘం అనేది చాలా గొప్పది. ఆయనే రక్తం పెట్టి సంఘాన్ని కొన్నాడు అంటే, ఆయనే రక్తం ఇచ్చి సంఘాన్ని సంపాదించుకున్నాడు అంటే, సంఘం అనేది ఎంత గొప్పదో, ఎంత విలువైనదో మనకు అర్థం కావాలి. ఎంత గొప్పదో మనకు అర్థం కావాలి. ఎందుకంటేనండి సంఘం విచ్ఛిన్నం అవ్వకపోవడానికి కారణాలేనండి ఇవన్నీ కూడా. సంఘం విచ్ఛిన్నం అవ్వకపోవడానికి. ఎందుకంటే వీటన్నిటి గురించి చాలా జాగ్రత్త పడాలండి మనమంతా కూడా. ఎందుకంటే మనమంతా కూడా సంఘంలోనికి రావడానికి కారణాలు ఏంటి చెప్పండి? సంఘంలోనికి రావడానికి కారణాలు ఏంటి? మనమంతా కూడా చక్కగా దేవుళ్ళో బ్రతికి మనం మరణించిన మరుక్షణమే దేవుడున్న లోకానికి వెళ్ళిపోవాలన్న ఆశతో మనం బ్రతికాం. ఆశతోనే సంఘంలోనికి అడుగు పెట్టాం, సంఘంలోనికి వచ్చాం. వచ్చిన మనమంతా కూడా ఎలా ఉండాలి అంటే, ఇదిగో ఏక మనసు, ఏక హృదయం, ఏక తాత్పర్యం, ఏక భావం, ఇవి ఖచ్చితంగా మనకు ఉండాలి. అంటే ఏ విషయంలోనైనా చూడండి. ఒక పని విషయంలో కానీ, అంటే ఒక ఆరాధన విషయంలో కానీ, అంటే సంఘ కార్యక్రమాల విషయంలో కానీ, ఏ విషయంలోనైనా చూడండి. ఒకే మనసు కలిగిన వారిగా మనం ఉండాలి అని చూడండి. అందుకే ఏమంటే కలహం అనేది ఎంత భయంకరమైనదో భయంకరమైనది తెలుసు. కలహం అనేది ఎంత భయంకరమైనది అంటేనండి, మీరు ఒకసారి మరలా మీరు సామెతల గ్రంథం మీరు చూడండి. ఒకసారి సామెతల గ్రంథం మీరు చూడగలిగితే, సామెతల గ్రంథం దానికంటే ముందుగా సామెతల గ్రంథమే తీయండి ఒకసారి. సామెతల గ్రంథమే
18వ అధ్యాయం 19వ వచనం చదవండి ఒకసారి. సామెతల గ్రంథము 18వ అధ్యాయము 19వ వచనం మీరు చూడగలిగితే 19వ వచనంలో సామెతల గ్రంథము 18వ అధ్యాయము 19వ వచనంలో చెప్పాడు చూడండి ఒకసారి. ఏమని మాట్లాడాడు అక్కడ 18-19లో? బలమైన పట్టణమును వశపరుచుకునుట కంటే ఒకరి చేత అన్యాయం నొందిన సహోదరుని వశపరుచుకునుట కష్టతరము అని చెబుతూ వివాదములు నగరు తలుపుల అడ్డగడియలంతా స్థిరములు అన్నాడు. చూడండి, మీకు అర్థమైందన్నమాట. వివాదములట ఎలాంటిదో చెబుతున్నాడు అక్కడ. వివాదములు ఆ నగరు తలుపుల అడ్డగడియలంతా స్థిరములు అన్నాడు. చూడండి, అంటే అప్పుడప్పుడు మనకు పాత కాలంలో, ఇప్పుడంటే మనకు గడియ వేసుకుంటాం, అప్పుడు ఏముండేది తెలుసా? పాతకాలపు ఏమండి తలుపులను మీరు చూడండి ఒకసారి. తలుపులు చూడగలిగితే ఒక బలమైనటువంటి గడి వేసేవాళ్ళు, గడి వేసేసేవాళ్ళు. అంటే దాన్ని తీయటం ఎంత కష్టమో అంటే చాలా కష్టంగా ఉండేది. ఈ వివాదం అనేది కూడా ఎంత స్ట్రాంగ్ అని చెప్తున్నాడు అంటే, దాన్ని ప్రారంభించుకున్నామా, అందులోనికి మనం వెళ్ళిపోయామా, అది ఎంత బలమైనదో చెబుతున్నాడు అక్కడ. ఏమని చెప్పాడు తెలుసా? ఏమన్నాడు అక్కడ? వివాదములట ఆ నగరు తలుపులకున్న అడ్డగడియలంతా స్థిరములు అన్నాడు. చూడండి, ఇక ప్రారంభమైపోయిందా దాన్ని త్యజించటం అనేది చాలా కష్టం, చాలా కష్టం. అది ఎక్కడైనా చూడండి ఏమండి, దేవుడి దయ వల్ల ఇక్కడ లేదు కాబట్టి సంతోషంగా ఉంది. మిగిలిన ప్రాంతాలలో చూడండి, మిగిలిన సంఘాలలో చూడండి ఎలా ఉంటాయి చెప్పండి. అంటే ఎన్ని అతికించాలన్నా అది ఏమవుతుందో తెలుసా? అటకదు అసలు. ఎంతగా దాన్ని సరిచేద్దామని ప్రయత్నం చేసినా కూడా అది ఏమవుతుంది? చాలా గట్టిదంటండి. అందుకే అంటున్నాడు, అది ఒక్కసారి వివాదంలోనికి పడిపోయామా, ఒక్కసారి కలహాన్ని రేపామా, దాన్ని ఏమంటున్నాడు తెలుసా? వివాదములు నగరు ఆ తలుపుల అడ్డగడియలంతా స్థిరములు అన్నాడు. చూడండి, స్థిరములు. ఇక దాన్ని తెరవటం చాలా కష్టం. ఎవరు తలుపేశారని కూడా తెరవగలరా చెప్పండి? తెరవగలరా? ఎంత కష్టం, ఎంత కష్టం. లోపల గడి పెట్టారనుకోండి, ఎంత కష్టం. ఓపెన్ చేయడం ఎంత కష్టం, చాలా కష్టం అండి. అది చాలా కష్టం. అలాంటి వాటికన్నిటికీ ఎలా ఉండాలన్నాడు? చాలా దూరం. అందుకే వివాదములు నగరుకున్న తలుపులకు ఉన్నటువంటి అడ్డగడియలంతా స్థిరములు అన్నాడు. నగరానికి ఒక పెద్ద ఏమండి ద్వారబంధం ఉంటుంది. ఆ ద్వారబంధానికి ఏమిటి తలుపులు వేయంగానే ఎంత స్ట్రాంగ్గా వేస్తారు చెప్పండి? ఎంత స్ట్రాంగ్గా వేస్తారు? చాలా గట్టిది ఉంటుంది. అంటే వివాదాలలోనికి మనం చిక్కుకోకూడదు, వివాదాలలోనికి మనం స్థానం ఇవ్వకూడదు. అది చాలా డేంజర్ అంటున్నాడు. అది చాలా గట్టిది, కానీ దానికి ఎంత దూరం ఉంటే అంత మంచిది అని కూడా దేవుడు చెప్పాడు. అదే మాట మీరు చూడండి సామెతల గ్రంథంలోనే. సామెతల గ్రంథం 20వ అధ్యాయం 3వ వచనం మీరు చూడగలిగితే, సామెతల గ్రంథము 20వ అధ్యాయం 3వ వచనం మీరు చూడండి ఒకసారి. కలహమునకు దూరముగా ఉండుట నరులకేంటట ఘనత, నరులకేంటట ఘనత అన్నాడు. చూడండి, కలహానికి మీరు ఎంత దూరం ఉంటేనట అంత ఘనత ఎవరికి? నరుల. కలహమునకు దూరముగా నుండుట నరులకు ఘనత, మూర్ఖుడైన ప్రతి వాడును పోరునే పోరును. అంటే ఏ సంఘంలో వివాదం, ఏ సంఘంలో కలహం, ఏ సంఘంలోనైతే ఇవేది కనిపించవో ఆ సంఘంలో ఉన్న వారికి ఏముంటుందట? ఘనత, ఘనత ఉంటుంది అన్నాడు. అంటే మనం సంఘంలో ఉన్న మనమంతా కూడా ఒకే భావం, ఏక తాత్పర్యంతో మనం ఉండాలి అన్నదే దేవుడు చెబుతున్నటువంటి చక్కటి మాటలు. ఎన్నో చూసాం మనం, కలహాలకు కారణాలు ఎన్నో మనం వెతుకుతున్నాం.
ఆ వెతకంలో ఎన్ని దొరికాయి చెప్పండి? ఎన్ని దొరికాయి? ఒకటి, కోపిష్ఠుడకు వాడు ఏ రేపుతాడు? కలహం రేపుతాడు. మహాకోపోద్రేకి వాడు ఏ రేపుతాడట? కలహం రేపుతాడు అన్నాడు. పగ ఏ రేపుతుందట? కలహం రేపుతుంది అన్నాడు. అలాగే వర్గపోరు కూడా కలహం రేపుతుంది. ఇంకా ఎన్ని చదువుకున్నాం ఇక్కడ? ఇవన్నీ కూడా మనకి ఎప్పుడైతే ప్రారంభమవుతాయో అప్పుడే వాటిని ఏం చేయాలన్నాడు అది కూడా చూడండి ఒకసారి. ఆ మాట కూడా మనం చూడలేదే. మీరు ఒకసారి సామెతల గ్రంథం 17వ అధ్యాయం చదవండి ఒకసారి. సామెతల గ్రంథం 17వ అధ్యాయము 14వ వచనంలో మీరు చూడగలిగితే 14వ వచనంలో కలహారంభము నీటి గట్టున పుట్టు ఊట వంటిది అన్నాడు. వివాదము అధికము కాక మునిపే దాన్ని ఏం చేయాలన్నాడు? విడిచిపెట్టాలి అన్నాడు. అంటే కలహం అనేది ఎలాంటిదట? ఒక నీటి గట్టున పుట్టేటువంటి ఊట లాంటిది. ఆ ఊటను మనం ఏమంటే దాన్ని చెరపకపోతే, ఆ ఊటను మనం నిలబెట్టకపోతే అది ఏమైపోతుందట? మహా ఏమండి కాలువగానో ఒకవేళ లేకపోతే అందులో ఉన్నటువంటి నీటంతా కూడా ఆ ఊట ద్వారా ఏమైపోతుంది? బయటకు వచ్చేస్తాయి. అందుకే కలహం అనేది ఎలాంటిది అన్నాడు? కలహారంభం నీటి గట్టున పుట్టు ఊట వంటిది. దాన్ని ఏం చేయాలట? అక్కడ దాకే మనం వదిలిపెట్టాలి అన్నాడు. ఈ మాటలంతా ఎందుకు చెప్తున్నాను అంటే, ఒకసారి మీరు ప్రారంభంలో ఆదికాండంలోకి ఒకసారి అంటే మీకు ఇక్కడ చదివితేనే కానీ మీకు అర్థం కాదు. ఒకసారి ఆదికాండము 13వ అధ్యాయం మీరు చూడండి ఒకసారి. 13వ అధ్యాయము మొదటి వచనం నుంచి మీరు చదవండి ఒకసారి. ఆదికాండము 13వ అధ్యాయం మొదటి వచనం నుంచి మనం చూడగలిగితే, అబ్రహాము తనకు కలిగిన సమస్తమును, తన భార్యను, తనతో కూడానున్న లోతును వెంటబెట్టుకొని ఐగుప్తు నుండి నెగెబునకు వెళ్ళేను అన్నాడు. అంటే అబ్రహాము గారితో పాటు ఎవరున్నారు? లోతు గారు ఉన్నారు. ప్రయాణంలో ఎవరు కలిసి వెళ్ళారు చెప్పండి? ఎవరు కలిసి వెళ్ళారు? అబ్రహాము గారితో పాటు లోతు కూడా వెళ్ళిపోయాడు. అలా వెళ్ళిపోయిన వీళ్ళు కరువు రావంగానే ఐగుప్తుకు వెళ్ళారు. ఐగుప్తులో నుంచి మరలా కానానులోనికి అడుగు పెడుతున్నారు. చూడండి, అడుగు పెడుతున్నప్పుడు అక్కడ జరుగుతున్నటువంటి సందర్భాన్ని ఏమండి రాయిస్తున్నాడు. ఏమని రాయిస్తాడు చూడండి ఒకసారి. 2వ వచనంలో, అబ్రహాము వెండి బంగారమును పశువులను కలిగి బహుధనవంతుడై ఉండెను. అతడు ప్రయాణము చేయుచు దక్షిణము నుండి బేతేలునకును, అనగా బేతేలుకును హాయికి మధ్య తన గుడారము మొదట ఉండిన స్థలమునకు వెళ్ళి తాను మొదట బలిపీఠము కట్టిన చోట చేరెను అన్నాడు. అబ్రహాము గారికి అంటే విస్తారమైన సంపద, పశు సంపద, అలాగే బంగారం, ఇవన్నీ కూడా చాలా గొప్పగా ధనవంతుడిగా కనపడుతున్నాడు అబ్రహాము గారితో పాటు ఉన్న లోతు కూడా అబ్రహాము గారితో పాటు ధనవంతుడుగానే మనకు కనపడ్డాడు. అప్పటి వరకు ధనవంతుడిగానే. ఇద్దరికి పశు సంపద పెరిగిపోయింది. ఈ పశు సంపద పెరిగిపోవటం వల్ల ఇద్దరు కలిసి నివసించలేనంత విస్తారమైన పశు సంపద అనేది వారిద్దరికి కలిగినప్పుడు జరిగినటువంటి సందర్భాన్ని ఒకసారి మరలా 4వ వచనం చదవండి ఒకసారి. 4వ వచనంలో మీరు చదవగలిగితే, 4వ వచనంలో, తాను మొదట బలిపీఠము కట్టిన చోట చేరెను. అక్కడ అబ్రహాము యెహోవా నామమున ప్రార్థన చేసెను. అబ్రహాముతో కూడా వెళ్ళిన లోతుకును గొర్రెలు గొడ్లు గుడారములు ఉండేది గనక వారు కలిసి నివసించుటకు ఆ ప్రదేశము చాలకపోయేను అన్నారు. ఇటు అబ్రహాము గారికి పశు సంపద పెరిగిపోయింది, అలాగే లోతు గారికి కూడా ఏం పెరిగింది? పశు సంపద పెరిగింది. అయితే ఇద్దరు కలిసి నివసించలేనంత విస్తారమైన ఆస్తి వీళ్ళకు సంపాదించుకున్నారండి. ఇద్దరు సంపాదించుకున్నారు. ఎందుకంటే ఇద్దరు కలిసి ఉండాలి అన్నప్పుడు వీలు కాదు అని అనుకుంటున్నాం. కానీ ఒకసారి అదే 4వ వచనంలో 5వ వచనంలో మీరు చూడగలిగితే, అబ్రహాముతో కూడా వెళ్ళిన లోతును
గొర్రెలు గొడ్లు గుడారములు ఉండేది కనుక వారు కలిసి నివసించుటకు ఆ ప్రదేశము చాలకపోయెను. ఎందుకనగా వారి ఆస్తి వారు కలిసి నివసించలేనంత విస్తారమై ఉండెను. అప్పుడు అబ్రహాము పశువుల కాపరులకును లోతు పశువుల కాపరులకును ఏం ప్రారంభమైందట? కలహం ప్రారంభమైంది అన్నాడు. అంటే ఇద్దరు నివాసం ఉంటున్నటువంటి ఆ ఇద్దరి మధ్య ఎవరి ద్వారా ప్రారంభమైంది కలహం? ఎవరి ద్వారా? పశువుల కాపరుల ద్వారా. అంటే ఆ రోజు అబ్రహాము గారికి ఏ దేశాన్ని ఇస్తానన్నాడు చెప్పండి? ఏ దేశాన్ని ఇస్తానన్నాడు? కానాను దేశాన్నే ఇచ్చేశాడు. కానాను దేశాన్ని ఇచ్చినప్పుడు ఇద్దరు నివసించలేనంత విస్తారమైనటువంటి కొట్లు, విస్తారమైనటువంటి పశువులు వారికి సంపద అని అనుకున్నప్పుడు ఆ కానాను దేశమంతా పశువులు నివసించేదంత విస్తారంగా వాళ్ళకు ఉందా అంటే అది కాదు. ప్రాబ్లం ఏంటంటేనండి పశువుల కాపరులుగా ఇద్దరు డివైడ్ అయిపోయారు. ఎవరు? లోతుకి పశువుల కాపరులు ఉన్నారు, అలాగే అబ్రహాము గారికి పశువుల కాపరులు ఉన్నారు. ఇప్పుడు కలహం అనేది అబ్రహాము గారి లోతులో మధ్య రాలేదు. ఎవరిలో ప్రారంభమైంది కలహం? పశువుల కాపరుల మధ్య. మరి పశువుల కాపరులు ఎలా ఉంటారు చెప్పండి? అలా ఉంటారు. యజమాని అప్పగించిన తర్వాత యజమాని అప్పగించినటువంటి మందను మేపటానికి అప్పుడు చూడండి, పశువులు మేపాలంటే ఎక్కడికి వెళ్ళాలి? పచ్చదనం. ఎక్కడ పచ్చగా ఉంటే అక్కడ మేపాలి. ఎందుకంటే పశువులు బాగా మేసి బాగా బలిష్టంగా ఉండాలి అంటే పచ్చదనం ఎక్కడ ఉంటుందో అక్కడికి తీసుకెళ్ళాలి. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటేనండి లోతు గారి పశువుల కాపర్లు తీసుకువెళ్ళటానికంటే ముందుగానే ఎవరు తీసుకువెళ్ళే వాళ్ళు? అబ్రహాము గారి పశువుల కాపర్లు తీసుకువెళ్ళేవాళ్ళు. లేదా అబ్రహాము గారి పశువుల కాపర్లు తీసుకువెళ్ళటానికంటే ముందుగా ఎవరు తీసుకువెళ్ళేవాళ్ళు? లోతు గారి పశువు కాపర్లు తీసుకువెళ్ళేవాళ్ళు. అంటే ఎక్కడ పచ్చదనం కనబడుతుందో అక్కడ ఎవరైతే ముందుగా వెళుతారో వాళ్ళ పశువులకు మాత్రమే ఆహారం దొరికేటట్టుగాను, లేకపోతే వాళ్ళకు మాత్రమే ఒక మంచి పుష్టి కలిగినటువంటి ఆహారాన్ని వాటికి అందించే వాళ్ళగా మనకు కనపడ్డా వీళ్ళ మధ్య వచ్చినటువంటి భేదం ఏంటో తెలుసా? వీళ్ళ మధ్య వచ్చినటువంటి కలహం. అబ్రహాం గారి పశువుల కాపర్లకు ఉండొచ్చు. ఎలా ఉండొచ్చో తెలుసా? అబ్రహాం గారి పశువుల కాపర్లకు అబ్రహాము గారిని దేవుడు ఎవరిని ఎన్నుకున్నాడు? అబ్రహాం గారినే ఎన్నుకున్నాడు. కనుక లోతు పశువుల కాపరుల విషయంలో వీళ్ళు ఎలా చూపించుండొచ్చు? ఎలాంటి మనసుతో ఉండొచ్చు చెప్పండి? ఎలాంటి మనసుతో ఉండొచ్చు? పోనీ పచ్చగా ఉన్న ఆ స్థలం దగ్గరికి లోతు పశువుల కాపరులు తీసుకెళ్లారు అనుకోండి, అప్పుడు అబ్రహాము గారి పశువుల కాపరులు ఏమని ఉండొచ్చు? అబ్రహాము గారి పశువుల కాపరులు లోతు గారి పశువుల కాపరులతో ఏమని ఉండొచ్చు చెప్పండి? అయ్యా, మొట్టమొదట దేవుడు పిలిచింది ఎవరిని? అబ్రహాము గారిని. మొట్టమొదట ప్రియారిటీ ఎవరికి ఉండాలి? అబ్రహాం గారికి. తీసుకెళ్ళాలి అన్నా, మేపాలి అన్నా ఇదంతా కూడా కానాను దేశాన్ని ఇచ్చింది ఎవరికి అంటే అబ్రహాం గారికి. అయ్యా, మీకు మీ నాయకుడికి కాదు, మీ పశువుల యజమానికి కాదు అని వారి ఇరువురి మధ్య ఏదో ఒక వాదం. కానీ అబ్రహాం గారు ఎంత మంచోడంటేనండి అబ్రహాం గారి మాట్లాడిన మాట నిజంగా గుండెలు పిండేసింది. ఆ మాట ఏమని మాట్లాడాడో ఒకసారి మీరు చూడలేతే, ఆ పశువుల కాపర్ల మధ్య విభేదం, ఆ పశువుల కాపర్ల మధ్య కలహాన్ని ఆయన ఏమని మాట్లాడాడో ఒకసారి. ఇవన్నీ కూడా మనకి ఎప్పుడైతే ప్రారంభమవుతాయో అప్పుడే వాటిని ఏం చేయాలన్నాడో అది కూడా చూడండి ఒకసారి. ఆ మాట కూడా మనం చూడలేదే. మీరు ఒకసారి సామెతల గ్రంథం 17వ అధ్యాయం చదవండి ఒకసారి. సామెతల గ్రంథం 17వ అధ్యాయము 14వ వచనంలో మీరు చూడగలిగితే 14వ వచనంలో కలహారంభము నీటి గట్టున పుట్టు ఊట వంటిది అన్నాడు. చూడండి, వివాదము అధికము కాక మునిపే దాన్ని ఏం చేయాలన్నాడు? విడిచిపెట్టాలి అన్నాడు. అంటే కలహం అనేది ఎలాంటిదట? ఒక నీటి గట్టున పుట్టేటువంటి ఊట లాంటిది. ఆ ఊటను మనం దాన్ని చెరపకపోతే, ఆ ఊటను మనం నిలబెట్టకపోతే అది ఏమైపోతుందట? మహా
ఏమంటే కాలువగానో ఒకవేళ లేకపోతే అందులో ఉన్నటువంటి నీటంతా కూడా ఆ ఊట ద్వారా ఏమైపోతుంది, బయటకు వచ్చేస్తుంది. అందుకే కలహం అనేది ఎలాంటిది అన్నాడు, కలహారంభం నీటి కట్టున పుట్టు ఊట వంటిది. దాన్ని ఏం చేయాలట, అక్కడ దాకే మనం వదిలిపెట్టాలి అన్నాడు. చూడండి, ఈ మాటలంతా ఎందుకు చెప్తున్నాను అంటేనండి, ఒకసారి మీరు ప్రారంభంలో ఆదికాండంలోనికి ఒకసారి రండి. మీకు ఇక్కడ చదివితేనే కానీ మీకు అర్థం కాదు. ఒకసారి ఆదికాండము 13వ అధ్యాయం మీరు చూడండి. ఒకసారి 13వ అధ్యాయము మొదటి వచనం నుంచి మీరు చదవండి. ఒకసారి ఆదికాండము 13వ అధ్యాయం మొదటి వచనం నుంచి మనం చూడగలిగితే, అబ్రహాము తనకు కలిగిన సమస్తమును తన భార్యను తనతో కూడానున్న లోతును వెంట పెట్టుకొని ఐగుప్తు నుండి నెగెబునకు వెళ్ళాను అన్నాడు. చూడండి, అంటే అబ్రహాము గారితో పాటు ఎవరున్నారు, లోతు గారు ఉన్నారు. ప్రయాణంలో ఎవరు కలిసి వెళ్ళారు చెప్పండి, ఎవరు కలిసి వెళ్ళారు, అబ్రహాము గారితో పాటు లోతు కూడా వెళ్ళిపోయాడు. అలా వెళ్ళిపోయిన వీళ్ళు కరువు రవంగానే ఐగుప్తుకు వెళ్ళారు. ఐగుప్తులో నుంచి మరలా కానానులోనికి అడుగు పెడుతున్నారు. చూడండి, అడుగు పెడుతున్నప్పుడు అక్కడ జరుగుతున్నటువంటి సందర్భాన్ని ఏమండి రాయిస్తున్నాడు. ఏమని రాయిస్తున్నాడు చూడండి ఒకసారి 2వ వచనంలో, అబ్రహాము వెండి బంగారమును పశువులను కలిగి బహుధనవంతుడై ఉండెను. అతడు ప్రయాణము చేయుచు దక్షిణము నుండి బేతేలునకును అనగా బేతేలుకును హాయికి మధ్య తన గుడారము మొదట ఉండిన స్థలమునకు వెళ్ళి తాను మొదట బలిపీఠము కట్టిన చోట చేరెను అన్నాడు. చూడండి, అబ్రహాము గారికి అంటే విస్తారమైన సంపద, పశు సంపద, అలాగే బంగారం, ఇవన్నీ కూడా చాలా గొప్పగా ఏమిటి ధనవంతుడిగా కనపడుతున్నాడు అబ్రహాము గారితో పాటు ఉన్న లోతు కూడా ఏమిటి అబ్రహాము గారితో పాటు ధనవంతుడుగానే మనకు కనపడ్డాడు. అప్పటి వరకు ధనవంతుడిగానే, ఇద్దరికి పశు సంపద పెరిగిపోయింది. ఈ పశు సంపద పెరిగిపోవటం వల్ల ఏమిటి ఇద్దరు కలిసి నివసించలేనంత విస్తారమైన పశు సంపద అనేది ఎవరిలో ఏమిటి వారిద్దరికి కలిగిందంటే, కలిగినప్పుడు జరిగినటువంటి సందర్భాన్ని ఒకసారి మరలా 4వ వచనం చదవండి. ఒకసారి 4వ వచనంలో మీరు చదవగలిగితే, 4వ వచనంలో తాను మొదట బలిపీఠము కట్టిన చోట చేరెను. అక్కడ అబ్రహాము యెహోవా నామమున ప్రార్థన చేసెను. అబ్రహాముతో కూడా వెళ్ళిన లోతుకును గొర్రెలు గొడ్లు గుడారమును ఉండెను గనక వారు కలిసి నివసించుటకు ఆ ప్రదేశము చాలకపోయేను అన్నాడు. ఇటు అబ్రహాము గారికి పశు సంపద పెరిగిపోయింది, అలాగే లోతు గారికి కూడా ఏం పెరిగింది, పశు సంపద పెరిగింది. అయితే ఇద్దరు కలిసి నివసించలేనంత విస్తారమైన ఆస్తి వీళ్ళకు ఏమంటే సంపాదించుకున్నారండి. ఇద్దరు సంపాదించుకున్నారు. ఎందుకంటే ఇద్దరు కలిసి ఉండాలి అన్నప్పుడు వీలు కాదు అని అనుకుంటున్నాం. కానీ ఒకసారి అదే 4వ వచనంలో 5వ వచనంలో మీరు చూడగలిగితే, అబ్రహాముతో కూడా వెళ్ళిన లోతును గొర్రెలు గొడ్లు గుడారములు ఉండేది కనుక వారు కలిసి నివసించుటకు ఆ ప్రదేశము చాలకపోయెను. ఎందుకనగా వారి ఆస్తి వారు కలిసి నివసించలేనంత విస్తారమై ఉండెను. అప్పుడు అబ్రహాము పశువుల కాపరులకును లోతు పశువుల కాపరులకును ఏం ప్రారంభమైందట, కలహం ప్రారంభమైంది అన్నాడు. చూడండి, అంటే ఇద్దరు నివాసం ఉంటున్నటువంటి ఆ ఇద్దరి మధ్య ఏమంటే ఎవరి ద్వారా ప్రారంభమైంది కలహం, ఎవరి ద్వారా, పశువుల కాపరుల ద్వారా. అంటే ఆ రోజు అబ్రహాము గారికి ఏ దేశాన్ని ఇస్తానన్నాడు చెప్పండి, ఏ దేశాన్ని ఇస్తానన్నాడు, కానాను దేశాన్నే ఇచ్చేశాడు. కానాను దేశాన్ని ఇచ్చినప్పుడు ఏమంటే ఇద్దరు నివసించలేనంత విస్తారమైనటువంటి కొట్లు, విస్తారమైనటువంటి పశువులు వారికి సంపద అని అనుకున్నప్పుడు ఏమంటే ఆ కానాను దేశమంతా పశువులు నివసించేదంత విస్తారంగా వాళ్ళకు ఉందా అంటే అది కాదు. ప్రాబ్లం ఏంటంటేనండి, అది పశువుల కాపరులుగా ఇద్దరు డివైడ్ అయిపోయారు. ఎవరు, లోతుకి పశువుల కాపరులు ఉన్నారు, అలాగే అబ్రహాము గారికి పశువుల కాపరులు ఉన్నారు.
ఇప్పుడు కలహం అనేది అబ్రహాము గారి లోతులో మధ్య రాలేదు. ఎవరిలో ప్రారంభమైంది కలహం? పశువుల కాపరుల మధ్య. అంటే పశువుల కాపర్లు ఎలా ఉంటారు చెప్పండి? అలా ఉంటారు. అంటే యజమాని అప్పగించిన తర్వాత యజమాని అప్పగించినటువంటి మందను మేపటానికి అప్పుడప్పుడు చూడండి, అంటే పశువులు మేపాలంటే ఎక్కడికి వెళ్ళాలి? పచ్చదనం. ఎక్కడ పచ్చగా ఉంటే అక్కడ మేపాలి. ఎందుకంటే పశువులు బాగా మేసి అంటే బాగా బలిష్టంగా ఉండాలి అంటే పచ్చదనం ఎక్కడ ఉంటుందో అక్కడికి తీసుకెళ్ళాలి. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటేనండి, అంటే లోతు గారి పశువుల కాపర్లు తీసుకువెళ్ళటానికంటే ముందుగానే ఎవరు తీసుకువెళ్ళేవాళ్ళు? అబ్రహాము గారి పశువుల కాపర్లు తీసుకువెళ్ళేవాళ్ళు. లేదా అబ్రహాము గారి పశువుల కాపర్లు తీసుకువెళ్ళటానికంటే ముందుగా ఎవరు తీసుకువెళ్ళేవాళ్ళు? లోతు గారి పశువు కాపర్లు తీసుకువెళ్ళేవాళ్ళు. అంటే ఎక్కడ పచ్చదనం కనబడుతుందో అక్కడ ఎవరైతే ముందుగా వెళుతారో వాళ్ళ పశువులకు మాత్రమే ఆహారం దొరికేటట్టుగాను, లేకపోతే వాళ్ళకు మాత్రమే ఏమండి ఒక మంచి పుష్టి కలిగినటువంటి ఆహారాన్ని వాటికి అందించే వాళ్ళగా మనకు కనపడ్డా, అంటే వీళ్ళ మధ్య వచ్చినటువంటి భేదం ఏంటో తెలుసా? వీళ్ళ మధ్య వచ్చినటువంటి కలహం. అబ్రహాం గారి పశువుల కాపరులకు ఉండొచ్చు. ఎలా ఉండొచ్చో తెలుసా? అబ్రహాం గారి పశువుల కాపరులకు అంటే అబ్రహాము గారిని దేవుడు ఎవరిని ఎన్నుకున్నాడు? అబ్రహాం గారినే ఎన్నుకున్నాడు. కనుక లోతు పశువుల కాపరుల విషయంలో వీళ్ళు ఎలా చూపించుండొచ్చు? ఎలాంటి మనసుతో ఉండొచ్చు చెప్పండి? ఎలాంటి మనసుతో ఉండొచ్చు? పోనీ పచ్చగా ఉన్న ఏమండి ఆ స్థలం దగ్గరికి లోతు పశువుల కాపరులు తీసుకెళ్లారనుకోండి, అప్పుడు అబ్రహాం గారి పశువుల కాపరులు ఏమని ఉండొచ్చు? అబ్రహాము గారి పశువుల కాపరులు లోతు గారి పశువుల కాపరులతో ఏమని ఉండొచ్చు చెప్పండి? అయ్యా, మొట్టమొదట దేవుడు పిలిచింది ఎవరిని? అబ్రహాం గారిని. మొట్టమొదట ప్రియారిటీ ఎవరికి ఉండాలి? అబ్రహాం గారికి. తీసుకెళ్ళాలి అన్నా, మేపాలి అన్నా ఇదంతా కూడా కానాను దేశాన్ని ఇచ్చింది ఎవరికి అంటే అబ్రహాం గారికి. అయ్యా, మీకు మీ నాయకుడికి కాదు, మీ పశువుల ఏమంటే యజమానికి కాదు అని వారి ఇరువురి మధ్య ఏదో ఒక వాదం. కానీ అబ్రహాం గారు ఎంత మంచోడంటేనండి, అబ్రహాం గారి మాట్లాడిన మాట నిజంగా గుండెలు పిండేసింది. ఆ మాట ఏమని మాట్లాడాడో ఒకసారి మీరు చూడగలిగితే, ఆ పశువుల కాపర్ల మధ్య విభేదం, ఆ పశువుల కాపర్ల మధ్య కలహాన్ని ఆయన ఏమని మాట్లాడాడో ఒకసారి మనం చూడగలిగితేనండి నిజంగా ఆశ్చర్యం వేస్తుందండి. ఆ మాట చూస్తున్నప్పుడు 8వ వచనం మీరు చూడగలిగితే, 8వ వచనంలో కాబట్టి అబ్రహాము మనము బంధువులము కనుక నాకును నీకును నీ పశువుల కాపరులకును నా పశువుల కాపరులకును కలహం ఉండకూడదు అన్నాడు. ఎంత గొప్పడు చూడండి అబ్రహాం గారు, ఎంత మంచి మనసు చూడండి ఒకసారి. ఆ బంధువుల బంధం అనేటువంటి ఆ బంధాన్ని గురించి ఆయన మాట్లాడిన మాట చూడండి. ఏమని మాట్లాడాడు? అయ్యా లోతు గారు, నీ పశువుల కాపరులకు నా పశువుల కాపరులకు మధ్య ఈ భేదం, ఈ కలహం అనేది అస్సలు ఉండకూడదు. ఎందుకో తెలుసా? ప్రాముఖ్యంగా మనం ఎవరము? బంధువులం. అంటే బంధువుల మధ్యనే ఏముండకూడదు అంటున్నాడు? బంధువుల మధ్యనే ఈ విభేదం, బంధువుల మధ్యనే వాదం, బంధువుల మధ్యనే ఏముండకూడదని అబ్రహాం గారు కోరుకుంటున్నాడు. చూడండి, ఏముండకూడదు అంటున్నాడు? ఆ కలహం ఎవరి మధ్య ఉండకూడదు అంటున్నాడు? బంధువుల మధ్య ఉండకూడదన్న అబ్రహాము గారి నీతి. అంటే ఈరోజు ఆత్మీయుల మధ్య ఉండొచ్చు అంటారు చెప్పండి? ఆత్మీయుల మధ్య ఉండొచ్చా? అంటే ఏమండి మనకున్నటువంటి రక్త సంబంధం, ఈ బంధు బలగం గొప్పదా లేకపోతే ఆత్మబంధం గొప్పదా? ఏది గొప్ప చెప్పండి? ఏది గొప్పది? అంటే ఆత్మబంధం గొప్పదా మనకున్న ఈ శరీర బంధాలు గొప్పదా? ఏ బంధాలు గొప్పవి? శరీర బంధాల కంటే ఆత్మబంధం చాలా గొప్పదండి. ఆ రోజు అబ్రహాం గారు మాట్లాడిన మాట చూడండి, ఏమన్నాడు? మనము బంధువులము కనుక నాకును మీకు మధ్య ఏముండకూడదు అన్నాడు? అసలు కలహం ఉండకూడదు అయ్యా అన్నాడు. కలహమే వద్దు అన్నాడు. అలాంటిది ఆత్మీయుల మధ్య ఈ కలహాలు అనేది నిజంగా ఎంతవరకు రైట్ అనేది ఒకసారి ఆలోచించండి. నిజమండి, అబ్రహాం గారు ఎంత మంచోడు ఆలోచించండి ఒకసారి.
మనం బంధువులము గనక మాకును నీకును మధ్య ఏముండకూడదు అంటున్నాడు, అసలు కలహమే ఉండకూడదు అన్నాడు. కలహం వద్దు. ఈ కలహం అనేది ఒకటి నగరు తలుపులకు ఉన్నటువంటి అడ్డగడియలంతా చాలా స్థిరం, వాటిని ఎప్పుడు తెచ్చుకోకూడదు అంటున్నాడు. చూడండి, ఎప్పుడు తెచ్చుకోకూడదు. ఎందుకంటే కలహాలకు దూరంగా ఉండుట నరులకేంటట ఘనత, నరులకు ఘనత అన్నాడు. చూడండి, అంటే దేనివల్ల వస్తాయో మనం చాలా జాగ్రత్తగా ఆలోచించాం కదా. దేనివల్ల వస్తాయో చాలా జాగ్రత్తగా ఆలోచించాం. ఎన్ని విధాలుగా కలహాలు ప్రారంభమవుతాయో మనం చూస్తున్నాం కదా. ఎన్ని విధాలుగా ఏమండి భేదాలు, ఎన్ని విధాలుగా వివాదాలు, ఎన్ని విధాలుగా అంటే ఇవన్నీ కూడా ప్రారంభమవుతాయి అంటానండి. చాలా చక్కగా మనకు దేవుడు రాయించాడు కలహాలకు కారణాలు. వీటన్నిటిని మనం ఏం చేసుకోవాలి, చూసేసుకోవాలి. కానీ బంధువుల మధ్య కలహం వద్దు అన్న నీతి అబ్రాహాము గారి నీతి అయితే, అంటే ఈరోజు అంతకంటే గొప్పవాడైనటువంటి యేసుక్రీస్తు వారు ఆయన నీతి ఏం చెప్తుంది చెప్పండి. ఆయన నీతి ఏం చెప్తాడు, మనమంతా కూడా ఒక రక్తం చేత మనమంతా కొనబడిన వారము, ఒకే రక్తము చేత కొనబడిన వారం కనుక మనమంతా ఎవరు అంటున్నాడు, మనమంతా ఆత్మీయులం, ఒకే రక్తాన్ని పంచుకొని పుట్టిన వాళ్ళం క్రీస్తులో, దేవునిలో. అలాంటి మన మధ్య కూడా ఏముండకూడదట, కలహం ఉండకూడదు అన్నాడు. మరొక మాట చూడండి, మరొక మాట మీరు సామెతల గ్రంథం మీరు చూడగలిగితే, సామెతల గ్రంథము 28వ అధ్యాయం 25వ వచనం మీరు చూడగలిగితే, సామెతల గ్రంథము 28వ అధ్యాయము 25వ వచనం మనం చూడండి ఒకసారి. 28వ అధ్యాయము 25వ వచనంలో మీరు చూడగలిగితే మరొకటి కూడా చెప్తున్నాడు చూడండి ఒకసారి. పేరాశ గలవాడు ఏ రేపుతాడట, కలహం. ఏ ఆశట, పేరాశ. నేను గొప్పగా కనపడాలి, నేనే కనపడాలి. ఇవన్నీ కూడా దేన్ని రేపుతాయి అంటే పేరాశ గలవాడు ఏ రేపుతాడట, కలహము అన్నాడు. అంటే వీటన్నిటిని వివరించుకుంటూ వెళ్తానండి. చాలా సమాచారం మనకు కనిపిస్తుంది ఇందులో. కానీ ఏమంటే మీకు అంతా కూడా నేను చెప్పేదంతా ఏంటో తెలుసా, పైన కొన్ని విషయాలు మాత్రమే నేను మాట్లాడుతాను ఇందులో. ఎందుకంటే బల్ల బుద్ధి చెప్పాలి అనుకుంటే చాలా కష్టం. కానీ సంఘంలో కలహాలు ప్రారంభమవటానికి కారణాలు, దేవుడు చెప్పిన కారణాలే నేను మీ ముందు పెట్టాను. కనుక మనమంతా కూడా సంఘంలో ఉన్న వాళ్ళంతా ఒకే ఐక్యతతో ఉండాలి, ఒకే ఏక భావం, ఏక మనసు, ఏక తాత్పర్యం, ఏక హృదయం. ఇది ఎప్పుడు మనం ఏమవ్వకూడదు, మిస్ అవ్వకూడదండి. దీన్ని ఎప్పుడు మిస్ అవ్వకూడదు. ఎందుకంటేనండి ఆ రోజు 3,000 మంది ఒక్క మాట మీద ఉన్నారట, 5,000 మంది ఒక భావంతో ఉన్నారట. ఈరోజు ఉన్న 30 మంది 3 రకాల ఆలోచన. చాలా కష్టం అంటే కనుక ఏకభావం, ఏక తాత్పర్యం అనేది చాలా అవసరం. వీటన్నిటిని మనం చేయాలి. ఎందుకంటే అండి ఈ ఏక మనసు ఏమంటే సంఘం అభివృద్ధి పొందాలి అన్నా, సంఘం మరింతగా విస్తరించాలి అన్నా, సంఘం దేవుడు మెచ్చుకునేదిగా ఉండాలి అన్నా మనలో ఏముండాలో తెలుసా, ఏక మనస్సు, ఏక హృదయం, ఏక తాత్పర్యం, ఏక భావం. ఇవి ఖచ్చితంగా మనలో ఉండాలి. ఈ భేదాలు, కలహాలు ఇవన్నీ మనలో ఉన్నాయనుకోండి, నిజంగా మనమంతా కూడా ఎవరమో తెలుసా, ఇందులో ఏ కేటగిరీకి ఒక కేటగిరీకి చెందిన వారమే అవుతాం, ఏ దానికి ఒక దానికి చెందిన వారం అవుతాం. చివరికి ఒక మాట చూడండి, కొరింథీయులకు రాసిన పత్రిక మీరు చూడగలిగితే, కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి పత్రిక 3వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం చదవండి ఒకసారి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 3వ వచనంలో, మీలో అసూయయు కలహములు ఉండగా మీరు శరీర సంబంధులై మనుష్య రీతిగా నడుచుకుని వారు కారా అన్నాడు. చూడండి, ఇవన్నీ ఉండటం వల్ల ఎవరంటున్నారు, ఆత్మీయులు కారు. ఎవరంటున్నాడు,
శరీర సంబంధులు అన్నాడు. చూడండి, అంటే ఆత్మీయుల మధ్య ఏముంటుంది అన్నాడు? ఏక మనసు, ఏక తాత్పర్యం, ఏకభావం, ఇవన్నీ కూడా ఎవరి మధ్య ఉంటాయట? విశ్వసించిన వారందరూ ఏక మనసుతో, ఏక హృదయం, ఏక ఆత్మ గల వారై ఉన్నారు అని మనం చదువుకున్నాం. శరీర సంబంధంలో ఏముంటాయంటున్నాడు? అసూయ, కలహము అంటున్నాడు. చూడండి, కనుక మనం ఆత్మీయులమా లేక శరీర సంబంధులమా? శరీర సంబంధంలోనే కలహం ఉండకూడదన్న నీతి ఎవరిది? విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాము గారిది. మరి ఆత్మీయుల మధ్య కలహాలు ఉండటం అది ఆత్మీయండి. ఆ విశ్వాసులకు తండ్రి అయినటువంటి ఆయన పిల్లలంగా మనలో ఏముండాలి చెప్పండి? కలహాలకు దూరంగా ఉండట నరులకు ఏంటట? ఘనత. ఆ ఘనత కావాలి అంటే అది మనం ఇచ్చేది కాదు. ఎవరిస్తారా ఘనత? దేవుడిస్తాడు. ఆ దేవుడిచ్చే ఘనత కావాలి అనుకుంటే దేనికి దూరంగా ఉండాలంటున్నాడు? కలహాలకు దూరంగా ఉండాలి అన్నాడు. మరి ఏం కలిగి ఉండాలి అంటే ఏక మనసు, ఏక హృదయం, ఏకాత్మయం, ఏక తాత్పర్యం. ఇవెప్పుడు మనం విడిచిపెట్టకూడదు. ఎందుకంటే ఎప్పుడు చనిపోతామో మనకు తెలియదు. చనిపోయే అక్షరాలకి ఇవన్నీ మనలో ఉంటే మనం ఎక్కడికి వెళ్తాం? పాతాళానికి. కనుక మనం బ్రతికున్నంత వరకు సంఘక్షేమం, సంఘాభివృద్ధి, సంఘ కార్యక్రమం, వీటన్నిటినీ మనం అదిలో పెట్టుకోవాలండి. ఎందుకంటే ప్రారంభ సంఘంలో నుండి అందరూ ఉన్నా కూడా ఎలా చేశారట? తనకున్న ఆస్తంతో కూడా ఏం చేశారట? అమ్మి వారి వారి అక్కరి కొలది ఏం చేశారన్నాడు? పంచిపెట్టారు అన్నాడు. చూడండి, అంటే అంత మంచి మనసు సంఘంలో ఉన్న వారికి ఉండాలి అన్నదే దేవుడు చెబుతున్నటువంటి మాట. అదే విషయంలోనే ఇప్పుడు చెప్పిన కొన్ని మాటలు జ్ఞాపకం పెట్టుకోండి. ఇవి ఎప్పుడూ మనసులో పెట్టుకోండి. ఎందుకంటే సంఘంగా మనం ఎప్పుడు కలిసి ఉండే వాళ్ళం, ఎప్పటికీ కలిసి ఉండవలసిన వాళ్ళం. కలిసి ఉండవలసిన మనకు ఏమి జ్ఞాపకం ఉండాలో తెలుసా? కలహాలకు మనం దూరంగా ఉండాలి. ఎలా కలహం ప్రారంభమైతే ఏం చదువుకున్నాం ఇందాక? ఎలా? ఎన్నో చదువుకున్నాం కదా. కోపిష్టు, కోపోద్రేకి, తర్వాత పగ, తర్వాత ముంగోపి, తర్వాత పేరాశ, తర్వాత గ్రూపిజం. ఇవన్నీ కూడా చాలా డేంజర్. వీటన్నిటిని మనం ఏం చేయాలి? పక్కన పెట్టేసి మనం ఎంత జాగ్రత్తగా దేవుని పనిలో మనం ఉంటే అంత మనకు క్షేమం, సంఘానికి క్షేమం, సంఘానికి క్షేమం. కనుక వీటన్నిటిని మీరు మనసులో పెట్టుకొని చక్కగా మరి దేవుని విషయంలో మీ అభివృద్ధి ఏంటో, లేదా దేవుని విషయంలో మనం సంఘాన్ని ఎలా డెవలప్ చేసుకోవాలో వీటన్నిటిని గురించి చాలా జాగ్రత్తగా ఆలోచించండి. పెద్దలుగా కొన్ని విషయాలు చెబుతుంటాం, ఆ విషయాలు మనసులో జ్ఞాపకం పెట్టుకోండి. ఎందుకంటే పెద్దలుగా సంఘ క్షేమాన్ని గురించే చెబుతుంటాం. అంటే ఇక్కడ ఉన్న వాళ్ళంతా కూడా మీకు తెలుసు కదా, వాళ్ళు ఏది చెప్పినా మీకు దేని గురించి చెప్తారు చెప్పండి? దేని గురించి చెప్తారు? మాకు ఎన్నో బాధలు ఉంటాయండి. ఇక్కడ కూర్చున్న వాళ్ళంతా ఏదో చక్కగా ఏమండి కాలు మీద కాలు వేసుకొని చైర్లో ఊపుకుంటూ తూక్కుంటూ కూర్చున్నారని అనుకోకండి. వాళ్ళ వెనకాల ఎంతో భారం. కానీ ఎందుకు అంటే వాళ్ళు చెప్పే ప్రతి మాట ఎలాంటిది అంటే సంఘక్షేమం విషయమై, మన క్షేమం విషయమై. ఎందుకంటే ఎన్నోసార్లు కింద పడి లేచిన వాళ్ళమేనండి. కానీ మా అనుభవాన్ని బట్టి మేము చెబుతుంటాం. అలాంటి అనుభవాలను మీరు ఏం చేయాలి? కొన్ని విషయాలు మీరు జీవితంలో ఎదగాలి అంటే ఆ మాటలన్నీ జాగ్రత్తగా మనసులో పెట్టుకొని రాసుకొని వాటిని పాటిస్తూ అంటే దేవునికి ప్రీతికరమైన సేవ అనేది మీరు చేయాలి. కనుక ఈ విషయంలో ఈ సందర్భంలో నేను చెప్పే మాట ఒకే ఒక మాట ఏంటి అంటే అంటే కలహాలకు ఎంత దూరంగా ఉంటే అంత మనకు మంచిది, సంఘానికి మంచిది. కలహాలకు కారణాలు, ఎలాంటి కారణాలు దేవుడు రాయించాడు మనం చూసాం. అందుకే చాలా జాగ్రత్త. ఇది మిస్ అయ్యిందా? చివరికి ఒక మాట చూపించి నేను ముగించేస్తాను. చూడండి ఒకసారి సామెతల గ్రంథం మీరు చూడండి ఒకసారి. సామెతల గ్రంథము 22వ అధ్యాయము. సామెతల గ్రంథము 22వ అధ్యాయము 10వ వచనం.
సామెతల గ్రంథం 22వ అధ్యాయం 10వ వచనం చూడండి ఒకసారి. ఎందుకంటే దానికి సొల్యూషన్ కూడా దేవుడు ఇచ్చింటాడు కదా. కలహం మానమని దేవుడు చెప్పాడు. కలహం మానకపోతే ఎలాంటి పనిష్మెంట్ ఉంటుందో కూడా దేవుడు ముందుగానే చెప్పేసి ఉంటాడు. అది ఏం చెప్పాడు అన్నది ఒకసారి మీరు చూడండి ఒకసారి. ఎవరి వలన కలహం కూడా ప్రారంభమవుతుందో చెబుతున్నాడు. అక్కడ కూడా ఏమని మాట్లాడుతున్నాడు చూడండి. తిరస్కార బుద్ధి గలవాన్ని తోలివేసిన వెడల ఏం మారిపోతుందట? కలహం. తిరస్కారం అంటే మీకు అర్థమైపోతుంది. తిరస్కారం అంటే ఏంటి? తిరస్కారం అంటే ప్రతి మాటకు అబ్జెక్షన్, ప్రతి మాటకు తిరుగుమాట. ఇది చెయ్యాలని అనుకోండి, ఏం మాట్లాడుతుంటారు? అది ఎందుకు చెయ్యాలి? నిజమా కదా? అవును, మీకు చెప్పామనుకోండి, ప్రతి పర్సన్ ఇంత ఇవ్వాలి అని అన్నాం అనుకోండి, ఏం మాట్లాడుతుంటారు చెప్పండి, మీరు చెప్పండి ఒకసారి. ఏం మాటలు వస్తుంటాయి మనుషులు? బయటికి అనకపోవచ్చు అని చెప్పరులేండి, చాలామంది బయటికి చెప్పరు, కానీ మనసులో మాత్రం ఏం వస్తుంటాయి చెప్పండి? ఎలాంటి మాటలు వస్తుంటాయి? తిరస్కార బుద్ధి అంటారు దాన్ని. తిరస్కార బుద్ధి. సంఘం ఒక మాట చెప్పింది అంటే ఆ మాటకి ఏమవ్వాలో తెలుసా? నిజంగా కట్టుబడాలంటే కట్టుబడాలి. ఆ మాట కాకుండా తిరస్కారం ఉందనుకోండి, వ్యతిరేకత ఉందనుకోండి, ఏం చేయమన్నాడు లాస్ట్కి? దేవుడు ఏం చేయమన్నాడు చెప్పండి? తిరస్కార బుద్ధి గలవాన్ని తోలివేసినేడ. తోసివేసి కాదు, తోసేస్తే ఎవరు కూడా ఉంటారు చెప్పండి? అంటే బయట ఎవరిని మెడబట్టుకొని బయటికి తోసేసాం అనుకోండి, ఎలా ఉంటారు? రాత్రికి రాత్రి వచ్చి ఇదంతా కూడా పగలు కొట్టేసి, అవునండి, మనిషి మీద, అవునండి, దేవుడి మీద భయం కంటే మనిషి మీద కక్ష మనిషికి చాలా ఎక్కువ, దేవుడి మీద భయం తక్కువ. తిరస్కార బుద్ధి గలవాన్ని ఏం చేయాలన్నాడు? ఫస్ట్ మొట్టమొదటి ఏం చేయమన్నాడు? తోసేస్తే ఏది మానుతుందట? కలహం మానిపోద్ది. అంటే అందరినీ తోసేయమని కాదు, వ్యతిరేకం చెప్పిన వాళ్ళని తోసేయమని కాదు, చాలా ఉంటాయిలేండి. కానీ సంఘంగా ఒక మాట చెప్పారు అంటే ఆ మాటకి ఏమవ్వాలో తెలుసా? కష్టం అయినా ఆ మాటకు కట్టుబడి ఉండాలి. అది కాకుండా తిరస్కారం మీరు చూపారనుకోండి, తిరస్కార బుద్ధి అంటారు, వ్యతిరేకత అంటారు. దేవుడి మీద కూడా ఏం చేశారని వాపోయాడు. అప్పుడు ఏం చేశారని వాపోయాడు చెప్పండి? ఆకాశం ఆలకించుము, భూమి చెవియొగ్గుము, నేను పిల్లల్ని పెంచి గొప్పవారిగా చేస్తాను, కానీ వాళ్ళు నా మీద ఏం చేశారన్నాడు? తిరగబడ్డారు అన్నాడు. తిరగబడటం, తిరస్కరించటం సేమ్ ఒకటే. తిరస్కార బుద్ధి గలవాన్ని తోలివేసిన ఎడల కలహం మానును అన్నాడు. చూడండి, అందుకే చాలా జాగ్రత్త అండి. సంఘక్షేమం విషయమై ఏది చెప్పినా ఆ మాటకి ఏమవ్వాలో తెలుసా? కట్టుబడాలి. ఎందుకంటే చాలా ఏమంటే మనం చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి కదండి, చెప్పండి, చాలా ఉన్నాయి. చాలా జాగ్రత్త. మరి ఎంతోమంది చెబుతుంటారండి, ఇది వద్దు, అదొద్దు, ఇది వద్దు, అదొద్దు, ఇది అవసరమా, అదవసరమా, ఇన్ని అవసరమా, అన్న అవసరమా, ఇదెందుకు, అదెందుకు, ఎన్నో. కానీ అవన్నీ వినుకుంటూ పోయామనుకోండి, ఏమైపోతుందో తెలుసా? నిజంగా దేవునికి అయిష్టలుగానే ఉండిపోతాం, దేవునికి అయిష్టలుగానే ఉండిపోతూ ఉంటారు. అందుకే ఖచ్చితంగా కలహాప్రియులు అన్నది ఖచ్చితంగా ఉంటారండి. ఆ మాట కూడా చూడండి. మరో మాట, చివరి మాట చూడండి ఒకసారి. చివరి మాట సామెతల గ్రంథంలోనే, సామెతల గ్రంథము ఒకసారి చూడండి. సామెతల గ్రంథము 26 చూడండి. 26:20 సామెతల గ్రంథము 26:20లో కట్టెలు లేని ఎడల అగ్ని ఆరిపోవును అన్నాడు. చూడండి, ఇదంతా ఎందుకు చెబుతున్నాడు అంటే మీకు అర్థం కావటానికే. ఎందుకంటే దేవుడు ఏది చెప్పినా ఏమి లేకుండా చెప్పాడట? ఉపమానం లేకుండా ఏదియూ బోధింపలేదు అన్నాడు. అదే ఉపమానం చెప్తాడు. చూడండి ఏమని చెప్తున్నాడు అక్కడ? కట్టెలు లేని ఎడల ఏమైపోతుందట? అగ్గి ఉంది, కానీ అగ్గి మీద కట్టెలు లేవు కనుక అగ్గి ఏమైపోతుంది? ఆరిపోతుంది. ఇది మనకి తెలుసు కదా, తెలుసు. చెప్తున్నాడు చూడండి, మరలా ఏమని చెప్పాడు? కొండెగాడు లేని ఎడల ఏమైపోతుందట? జగడములు చల్లారును అన్నాడు. చూడండి, కొండెగాళ్ళు ఉంటారా ఉండరా చెప్పండి? ఖచ్చితంగా ఉంటారండి.
ఖచ్చితంగా ఉంటారు. కొండెగాడు లేని ఎడల జగడములు చల్లారును, వేడి బూడిదకు బొగ్గులు, అగ్గికి కట్టెలు. ఈ రెండు ఖచ్చితంగా ఉండాలి. వేడి బూడిదకి ఏముండాలట? బొగ్గులు ఉండాలట ఖచ్చితంగా. ఎందుకంటే అది బాగా మండాలి అంటే ఏముండాలి? కానీ వేడి బూడిద ఉంటే బొగ్గులు అవి మండవు. ఆ వేడి బూడిదకి ఏముండాలి? బొగ్గులు ఉండాలి. బొగ్గులకి ఏముండాలట? కట్టెలు ఉండాలట. కలహములు పుట్టించుటకు కలహాప్రియుడు, కొండెగాని మాటలు రుచిగల పదార్థం వంటివి అవి కడుపులోనికి దిగిపోవును అన్నాడు. చూడండి, అంటే వేడి బూడిదకు బొగ్గులు ఎంత అవసరమో అలాగే కట్టెలకు అంటే అగ్గినిప్పుకు అగ్గికి కట్టెలు ఎలాగైతే అవసరమో అలాగే కలహాప్రియుడు కూడా, కలహానికి కూడా ఎవడుంటాడట? ఎవడుంటాడు అన్నాడు? కలహాప్రియుడు అన్నాడు. చూడండి, అంటే కలహం అనేది చాలా ప్రమాదమైనది. అది సంఘమైన, సమాజమైన, కుటుంబమైన. కుటుంబాల్లో కూడా మీరు చూడండి ఎంతోమంది ఉంటారు కదా. కుటుంబానికి చిచ్చులు పెట్టే వాళ్ళు ఎంతమంది లేరు చెప్పంట. అందుకే మాట్లాడాడు కదా, ఏమన్నా తిమ్మోతులో మాట్లాడాడు అనుకుంటున్నాను. ఏమన్నాడు? ముసలమ్మ ముచ్చట్లు కట్టిపెట్టి అన్నాడు. కానీ సంఘంలో ఏమని మాట్లాడాడు? వీళ్ళు కొండెగాండ్రులు ఉండక అన్నాడు. అంటే ఎందుకు ఇవన్నీ చెప్తున్నాను అంటే ఒక పని ప్రారంభానికి దాని వెనకాల జరిగేటువంటి సమస్యలు ఇవే. ఒకనాడు ఏమండి మందిరాన్ని కట్టేటప్పుడు కూడా అంటే నెహమ్యా మందిరాన్ని పునః ప్రారంభిస్తున్నాడండి. ఏమండి మరమ్మతులు చేస్తున్నప్పుడు ఎవరెవరు వచ్చారట? ఎవరెవరు కనపడుతున్నారు మనకు? నెహమ్యా గారి దగ్గర ఇద్దరు వ్యక్తులు కనపడతారు. ఎవరు? సన్బల్లొట్టు అనేటువంటి వ్యక్తి, ఇంకొక వ్యక్తి ఎవరు? టోబియు, సన్బల్లొట్టు. ఈ ఇద్దరు కనపడతారు. ఎందుకంటే ప్రతి దగ్గర ఉంటారండి. కానీ ఒకటి దేవుని పని, దేవుని కార్యము, ఇదొక్కటి మీ మనసులో పెట్టుకొని అంటే దేవుని పని విషయంలో ఏక మనసు, ఏక తాత్పర్యంతో మనమంతా ముందడుగు వేయాలి. అందుకే ఇంకొకటి చెప్పమంటారు, ఏమంటే ఎంత విత్తితే అంత స్వాస్థాలు దేవుడే చెప్పాడు. కనుక ఏ ఒక్క కల్లిబల్లి మాట, ఏ మాట మనం వినకూడదు దేవుడి విషయంలో. దేవునికి ఎంత ఇచ్చినా తక్కువే, ఎంత చేసినా తక్కువే. కనుక ఏమంటే బంధువుల మధ్య కలహాలు వద్దన్నప్పుడు సంఘం మధ్య కలహాలు కూడా ఉండకూడదు. ఉన్నాయి అంటే కేవలం శరీర సంబంధులే కానీ ఆత్మీయ సంబంధులు కారు. అనగా దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాల్సింది ఒకటే ఏంటి అంటే సంఘం అనగానే ఏక మనసు, ఏక తాత్పర్యంతోనే ఉండాలి. భిన్నాభిప్రాయాలు, భేదాభిప్రాయాలు సంఘంలో ఉండకూడదు. కనుక చాలా జాగ్రత్తగా ఆలోచించండి. బైబిల్ చెప్పిన కలహాలకు కారణాలు